హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతక మనీ వ్లాగ్స్ కి వెల్కమ్ అండి. అందరికి ముందుగా అయితే చాలా థ్యాంక్స్ అండి నాకు ఇలాగే సపోర్ట్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే మళ్ళీ మనం సీతంపేట సంతకైతే వచ్చాము. ఇది 3వ వారం అయితే వచ్చాము. ఈ వారంలో మనకి ఏటైతే ఇక్కడ చింతపండు అలాగే పనసకాయలు చీపుర్లు అయితే ఈ వారం ఎక్కువగా వచ్చాయి. ఈ వారం అయితే మనం మార్కెట్ చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మళ్ళీ మనం సీతంపేట సంతకి అయితే వచ్చాము. 3వ వారం అండి ఈ వారంతో. ఫ్రెండ్స్ స్టార్టింగ్ అయితే మనకి ఇక్కడ కుంకుడుకాయలు అలాగే పెండ్లం ఉందండి, కర్ర పెండ్లము. అయ్యా ఎంత అయ్యా కుంకుడుకాయలు? ఎంత? 1200. అవి కర్ర పెండ్లు 350. ఏ ఊరు నుండి వస్తారు? చూడండి ఫ్రెష్ కుంకుడుకాయలు అయితే ఎంత చక్కగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి కుంకుడుకాయలు. మీ చెట్టువేనయ్యా? ఫ్రెండ్స్ చూడండి కర్ర పెండ్లము కుంకుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మంచి పొంగు వస్తుందండి, హెయిర్కి పెడితే జుట్టు కూడా బాగా వస్తుంది, డాండ్రఫ్ కూడా ఉండదు. ఇక్కడ చూసారు కదా. ఎన్ని గంటలకు వచ్చారయ్యా మీరు? ఎన్ని గంటలకి? 2కి వచ్చారు. రాత్రి కొంటారా వెళ్ళిపోతారా? చెల్లిన వరకు ఉంటారు ఫ్రెండ్స్. అవైతే చెల్లిన వరకు ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ చీపురు కట్టలు అయితే మనకి ఇక్కడ ఫుల్గా ఉన్నాయి. చీపురు కట్టలు చూసారు కదా. ఈ వారం అయితే చీపురు కట్టలు ఎక్కువ వచ్చారు. అక్క ఏ ఊరు అక్క? చింతలగూడ నుండి వచ్చారు. మీవేనా చీపుర్లు? ఎంత అక్క ఒక కట్ట? 2 ఒకటేనా? 50 రూపాయల. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చింతపండు చూసారా మనకి ట్రేలతో వచ్చాయి. అన్న ఎంత అన్న ఒక ట్రే? 1100. ఏ ఊరు నుండి అన్నా వస్తారు? దోన్బాయ్. ప్రతి వారం వస్తుంటారా? ఒక ట్రే 1100. టాటర్ చూడు సైడ్కి. ఫ్రెండ్స్ చింతపండు అయితే చాలా డ్రైగా ఉంది, చూడండి చాలా బాగుంది. మంచి డ్రై చింతపండు. ఒక ట్రే అయితే 1100 పడుతుంది. ప్రతి వారం వస్తుంటారు ఇక్కడికి అమ్మడానికి. ఇది మొత్తం చింతపండేని. చూడండి ఫ్రెండ్స్ చింతపండు అయితే చాలా బాగుంది, డ్రైగా ఉంది. ఇక్కడైతే ఒక అన్న ఉన్నారు. అంతా అన్న ఎంత ఒక ట్రే ఎంత? ఇది వస్తారా? చూడండి ఫ్రెండ్స్ ఈ వారం అయితే చింతపండు ఎక్కువ అయితే వచ్చింది మనకి. ఇక్కడ మా వారు అయితే అక్కడ అడుగుతున్నారు. చీపుర్లు కూడా బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వారం. 1000 రూపాయలు ఫ్రెండ్స్. ఒక బుట్ట అయితే మనకి ఇక్కడ 1000 రూపాయలు. చింతపండు చూడండి చాలా బాగుంది. ప్రతి వారం వస్తుంటారు అన్న మీరు? ఏ ఊరు? రాజనగూడ సోముల పంచాయతీ. ఒక చింతపండు అమ్ముతారా? ఇంకేమైనా వండుతారా? చింతపండు పసుపు. ఇది మీ చెట్టువేనా? సొంతది. పైనాపిల్స్ సీజన్ ఎప్పుడు? అది సీజన్ అంటే ఇప్పుడు 2 నెలల టైం ఉంది. 2 నెలల్లో తీసుకొస్తారు. పండు అయితే చాలా పొడుగున్నాయి బొట్టలు, తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. దీంట్లో గుజ్జు కూడా బాగా ఉందండి, పడితేనే మనకు తెలిసిపోతుంది. మీలో ఎవరికైనా కావాలంటే సీతంపేట సంత ఆదివారం ముందు రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఈవినింగ్ 6:30 వరకు అయితే జరుగుతుంది. లేదు అంటే సోమవారం మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి. మనకి ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే. అరటికాయలు అలాగే ములక్కాడలు ఉన్నాయి. ఎంతండి ములక్కాడల కట్ట? 70 రూపాయలు. నీవేనా? అరటికాయలు ఎందుకు? అరటి గెల 150 గెల ఫ్రెండ్స్. ఈ గెల 150 రూపాయలు అంట. ఇది చింతపండు ఎలాగా ఒక బుట్ట కావిడ వాళ్ళు అమ్ముతున్నారా? ఎంతండి? 900 ఒక బుట్ట.
వాళ్ళు 800 లక్షలు అడుగుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఒక బుట్ట అయితే 900, వాళ్ళైతే 800కి అడిగారట. చింతపండు మాత్రం భలేగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఎవరైనా కొనుక్కున్న వాళ్ళైతే ఇలాగా గోన్లు తెచ్చి అందులో వేసుకొని వెళ్తుంటారు. బేరమాడిని బట్టే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంతకన్నా ఎక్కువ చింతపండు అయితే ఫుల్గా ఉంది. చాలా ఈ వారం అయితే మనకి చింతపండు బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చీపుర్లు, చింతపండు, ములక్కాడ కట్లు, అలాగే జొన్న పట్లు. అన్న మామూలు జొన్న పట్లేనా, స్వీట్ కానా? ఎంత ఒక వాట? 20 రూపాయలు. ఏ ఊరు అన్నా మీది? జగత్పిల్లి. ప్రతి వారం వస్తుంటారా? ఏంటంటే తెస్తుంటారు అన్ని. రేపు కూడా వస్తారా? ఈవినింగ్ ఎన్ని గంటల వరకు ఉంటారన్న మీరు? ఉంటారు 8 వరకు ఉంటారా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చింతపండు చూసారా, ఆల్రెడీ వాళ్ళైతే బేరం ఆడుకుంటున్నారు. అది మాక్సిమం అయిపోయినట్టేని. ఈ వారం మాత్రం పర్లేదండి, సరుకు అయితే బాగానే వచ్చింది. ఎందుకంటే ఎల్లుండి మనకి ఉగాది కాబట్టి ముందు రోజు సరుకు అంతా అమ్మేసి నెక్స్ట్ డే అన్నమాట వీళ్ళు ఉగాది కదా, వాళ్ళకి సరుకు అవసరం కాబట్టి అమ్ముకుంటున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, చీపుర్లు అయితే ఈ వారం భలేగా ఉన్నాయి. ఇక్కడ కర్రపెండ్లం అయితే ఉంది ఫ్రెండ్స్, కర్రపెండ్లం. అలాగే చింతపండు చూసారా, బొట్టలతో భలేగా ఉంది కదా ఇక్కడ. అన్నయ్య కాదు కానీ ఆ అన్నయ్య సరిగ్గా అమ్మడే మార్కెట్ రాడాడు అందరు మనిషి. ఇక్కడ ఆల్రెడీ పనసకాయలు కొనుక్కున్నారు. 20 కేజీలకు వచ్చింది. 21 కేజీ కొట్టి 20 కేజీలు 20 ఎంత 25 ఎంత అయింది నీకు? పసుపు కొమ్మలు ఒకసారి తీద్దాం ఫ్రెండ్స్. పసుపు కొమ్మలు చూడండి, ఎంత అండి పసుపు కొమ్మలు? ఎంత? ఫ్రెండ్స్ పనసకాయలు, చింతపండు, పసుపు కొమ్ములు చూసారా, ఆల్రెడీ ఇక్కడ బేరం అయితే అవుతుంది. వేరే వాళ్ళు ఎవరో తీసుకుంటున్నారు. ఈ వారం మనకి పసుపు కొమ్ములు చాలా తక్కువ వచ్చినట్టున్నాయి, ఎక్కువ రాలేదు. ఒకసారి చూడండి ఎంత చక్కగా ఈ బుట్టల్లో అయితే చింతపండు పేర్చారు, చాలా అందంగా ఉన్నాయి కూడా. ఎంతన్నా ఒక బుట్ట? ఎంత? బుట్ట ఒక్కట్లేదు అంటే 2 బుట్టల? 2 కావిడి ఎంత పడుతుంది? కావిడి 1600 ఫ్రెండ్స్. ఈ కావిడి అయితే ఒకటి మనకు 1600 పడుతుంది. చూసారు కదా. ఏ ఊరున్నా? అడ్డంగి. ప్రతి వారం వస్తుంటారా? లేదు. ఓకే. అరటిగల్లు మీవేనా? గెలంత పడుతుంది? ఏం కావలేదు. ఓకే ఫ్రెండ్స్ చూడండి, చింతపండు మాత్రం భలేగా ఉంది ఈ వారం. అలాగే ఇక్కడ రాంబలం పళ్ళు చూసారు కదా. ఇక్కడ సేమ్ పెండ్లం అండి. మీవేనా? ఎంత? ఒక కట్ట ఎంత పడుతుంది? 150 రూపాయలు.
ఇవి ఉడకబెట్టి తిండివి కదా, సేమ్ ప్యాన్లో కూర కూడా వండుకోవచ్చు. ప్రతి వారం వస్తుంటారా మీరు? ఇవే తెస్తారా? చీపుర్లు, చింతపండు తెస్తుంటారు. ఏ ఊరన్నా? మండ. ఓకే, తీసుకోండి. చీపురు కట్ట 50 ఫ్రెండ్స్. ఒక కట్ట అయితే 50 రూపాయలు అంట. చూడండి. ఏ ఊరు తాత? ఏ ఊరు? మధ్యూరు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆటోలు అయితే చీపురు కట్టలు ఎలా వేసుకొని వెళ్తున్నారో. ఈ వారం మాత్రం పర్లేదు. రేపు సంత కోసం అయితే వేసవికాలం వచ్చింది కాబట్టి అందరూ ఇలాగా పాకలు అయితే కొట్టుకుంటున్నారు. ముందు రోజు అయితే చూసారు కదా, చాలా మంది మాక్సిమం ఇప్పుడు ఎండలు తట్టుకోలేక ఇలాగా రాట్లు తీసి పాకల్లాగా ఎంత చక్కగా కట్టుకుంటున్నారో చూడండి. ఇక్కడ ఈ మామగారు అయితే తీసుకున్నారు చింతపండు. మామ కొన్నావా? ఎలా తీసుకున్నామమ్మా? 1500. ఇంటికైనా అమ్మడానికా? మారు అమ్మడానికా? ఏ ఊరు మా అమ్మ? పాలకొండ నుండి వస్తావు? ప్రతి వారం వస్తుంటావా? ఈ వారం ఈ చీపుర్లు మీరు ఇలా కట్టినవేనా? మీ సొంత నుండి వస్తారు? ప్రతి వారం వస్తుంటారా? ఓకే. ఈ సంతకే వస్తారా ఇంకెక్కడ? ఓకే. ఒక చీపురు ఎంత అన్నారు? బేరమాడిని బట్టి ఉంటది ఫ్రెండ్స్. మనం బేరమాడిని బట్టి మాక్సిమం ఒక 60 రూపీస్ కి 50 మాక్సిమం బేరమాడిని బట్టి ఉంటది ఫ్రెండ్స్. చీపుర్లు అయితే భలేగా ఉన్నాయి చూసారు కదా, మంచి వెరైటీగా ఉన్నాయి ఇవి. పర్లాకిమిడి నుండి వస్తారు ఫ్రెండ్స్. పర్లాకిమిడి అంటే మనకి ఇక్కడ దగ్గర కాదు. ఎన్ని కిలోమీటర్లు ఉంటదన్న? 65 కిలోమీటర్స్ అమ్మడం అయితే జరుగుతుంది సీతంపేట సంతలో. చూసారు కదా. తమ్ముడు కావిడంతా 2500 ఫ్రెండ్స్. చూడండి, ఒక కావిడ అయితే 2500. బొట్ట అయితే మనకి చాలా పొడుగ్గా వచ్చింది, తీయడానికి కూడా చాలా వీలుగా ఉంటది ఫ్రెండ్స్. డ్రైగా కూడా ఉంది చూసారు కదా. ఏ ఊరు తమ్ముడు మీది? చింతాడా. ప్రతి వారం వస్తుంటారా? చింతాడ ఎక్కడ? ఈ శ్రీకాకుళం దగ్గర చింతాడా? కొండ మీద అంటే శ్రీకాకుళం దగ్గర కూడా ఒక చింతాడు ఉంది కదా. ఇదేనా తమ్ముడు అమ్ముతారు చీపుర్లు ఇంకా పనసకాయలు అన్ని అమ్ముతారు? ఏ సీజన్ లో పండినవి అవి అమ్ముతారు. ప్రతి వారం వస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది జనాలు అయితే వచ్చి ఇక్కడైతే కొనుక్కొని వెళ్తారు. నైట్ 8 వరకు అయితే ఉంటదంట. ఇప్పుడే మనకు చెప్పారు 8 వరకు ఉంటామమ్మ అంటే. అవి సేల్ అయిన వరకు ఉంటారు ఇక్కడేని. ఇక్కడ చీపుర్లు చూసారు కదా ఫ్రెండ్స్. ఈ చీపుర్లు అయితే ఆల్రెడీ సేల్స్ అయిపోయినట్టున్నాయి. వీళ్ళైతే ట్రాలీ బండిలో ఎక్కించుకొని వెళ్తున్నారు. కర్రపెండ్లం అక్క నీవేనా? ఎంత అక్క ఈ కట్ట కర్రపెండ్లం? 550. ఏ ఊరు నుండి వస్తారు? ఏ ఊరు అక్క? దిగుదారా. ప్రతి వారం వస్తుంటారా? ఇవి ఒక్కటే తెచ్చావా ఇంకే తెచ్చావా? తెచ్చావు. ఉంటావా? ఇవి సేల్ అయిన వరకు ఉంటావు, వెళ్ళిపోతావు. ఒక్కదాని వచ్చావా? ఈ అరటి పళ్ళు ఎవరు అక్క? ఈ కాయలు సావుకారువి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రాంబలం పళ్ళు, కర్రపెండ్లం, ములక్కాడలు అయితే ఎవరో ఆల్రెడీ తీసుకొని ఇక్కడ అంటే కొనుక్కొని ఉంచుకుంటారు ఫ్రెండ్స్. చాలా మంది ఉంచుకొని అయితే వాళ్ళు ఇవన్నీ మార్కెట్ అంతా చేసిన తర్వాత అప్పుడు కొనుక్కొని ఒక ట్రాలీ బండి ఏదో బుక్ చేసుకొని వాటిలో ఎక్కించుకొని అయితే వెళ్తారు. ఇక్కడ చూసారు కదా, సరదాగా ఆడుతూ పాడుతూ అయితే అమ్మేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చింతపండు ఒక కావిడి అలాగే. ఎంత అండి కావిడి?
కావిడ ఎంత? 2600, 2500 చెప్తున్నాను. 2600, 2500 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ అతను బేరమాడి అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ చింతపండు 2 బొట్లు కొంచెం బాగానే ఉంది, చింతపండు అయితే పర్లేదు. చూసారు కదా. చింతపండు కోసం చాలా మంది చూసారు కదా, బుట్టలతోటి ఎలా పెట్టారో. సేల్ అయిన వరకు అయితే ఉంటారండి వీళ్ళు. ఫ్రెండ్స్, ఈ వారం అయితే సావుకారులు వచ్చి బాగా కొనుక్కొని వెళ్తున్నారండి ఈ చింతపండులను అయితే. చూసారు కదా, ఇలా బొల్ల మీద కార్ల మీద వచ్చి ఆర్టీసీ తీసుకువెళ్తున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది అయితే ఇక్కడ ఆల్రెడీ కొనుక్కుంటున్నారు. అక్కడైతే అవి బేరం అయిపోయింది ఆ చింతపండు. సైడ్కి వచ్చి రోడ్డు మీద చూడండి, వాళ్ళు బేరం అయితే ఆడుతున్నారు. మీరు చూసారు కదా, ఫుల్ గా అయితే ఇందులో చింతపండు, చీపుర్లు ఏవైనా మీకు కావాలనుకుంటే ఈ సీజన్ లోనే ఉంటాయి ఫ్రెండ్స్. చీపుర్లు అయితే మనకి ఎప్పుడైనా దొరుకుతాయి. చింతపండు అయితే ఈ వారము నెక్స్ట్ వారానికి మరి ఇంకా అంతకు మించి వస్తాయని గ్యారంటీ లేదు, ఎందుకంటే లాస్ట్ అయిపోయింది పంట కాబట్టి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది పార్వతీపురం, మన్యం జిల్లా, సీతంపేట మండలం అండి. సీతంపేటలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ 8 వరకు అవుతుంది. అలాగే సోమవారం మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 12 వరకు అయితే ఈ సంత అవుతుంది ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను వాళ్ళ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. వాళ్ళకి మీరు ఫోన్ చేద్దరు. అలాగే తేనె, చీపుర్లు, చింతపండు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.